చెప్పండి కోతి గారు, మీరు ఎలా తప్పిపోయారు? తప్పిపోలా, ఇంట్లో భార్య బాధలు భరాయించలేక బయటకు వచ్చేసా. మీకు పెళ్లి అయిందా? 3 పెళ్లిళ్ళైనాయి నాకు. పోరా నా ఇంట్లోంచి బయటికి. తెచ్చి లేకపోతే లేదు, ఇంట్లోంచి గంటేస్తావే నువ్వు. ఏంట్రా మామయ్య పొద్దున్నే ఇంట్లో వాళ్ళు గంటేస్తున్నారు నిన్ను? అరే పెళ్లి చేయమంటే ఇంట్లోంచి గంటేస్తాడు ఏంద్రైనా? ఏంటి, నీకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయనన్నారా? పద, నేను వెళ్ళి మాట్లాడతా పద. ఏంటి అంకుల్, మనోడు ఎంత మంచోడో మీకు తెలుసు కదా, పెళ్లి చేయనంటున్నారంటే ఏంటి? అమ్మాయి మీ చెల్లి అదవా. మీరు చెప్పింది కరెక్టే అంకుల్, ఇలాంటి తిరిగిపోతలకు తాగుబోతలు పిల్లనిస్తే జీవితాలు నాశనం అవుతాయి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా. బంగారం, ఎంత ఉంటది నీ వయసు? మహా అయితే 30-40. అయితే మీ కాశ్మీర్ యాపిల్లా ఉన్నావు. నువ్వు అంటే చెప్పు, ఇప్పుడే తాళి కట్టేస్తా. పోరా నా బట్ట తాగి ఎక్కువైంది నీకు. ఓకే చెప్పు బంగారం, ఇదిగో నీ కోసం తాళి బొట్టుగా నేసుకొచ్చాను, రా. రే మామా, ఎవడో నిన్న ఎంటబడి ఏడిపిస్తాడు, ఎవడోడు? ఏ వద్దులే మామ. రే నీ ఫ్రెండ్ ఉండరా, నేను చెప్పు పద. ఏ వద్దులే మామ. రే నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, పద. రే మామా, ఇదేనా ఇల్లు? ఇదేరా మామ, వద్దురా. రే నేనున్నాగా, నీకెందుకు, పద. అరే వాడు తేడా కానీ ముందే చెప్పొచ్చు కదరా. అమ్మా అయ్యా. డింగు డింగురు ఆంటీరు, అయ్యి కొత్త బండి. రే నల్లోడా, బండిని ముట్టుకోమాకరా, మరకలైతే. అబ్బా నాన్న ఒక్కసారి నడుపుతానా బండి. రే బండి ముట్టుకోమాకరా, బండి పాడైపోయింది. నానా బండి స్టార్ట్ అవుతా. ఈ నల్లోడు ఏదో చేసి ఉంటాడు. నానా బండి స్టార్ట్ అవుతుంది, తాళం తిప్పలా. రే మామా, మోసం చేసావు కదా. రే మామ, నేను మోసం చేశాను రా నిన్ను. నేనేం చెప్పు, నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? వామ్మో, వీళ్ళు ఎవరితో మాట్లాడదంటే వీడికి తెలిసిపోయింది అనుకుంటా. ఆయన నన్ను ఏం చేయలేదు. రే మామ, నాకు నిజంగానే మోసం చేయట్లేదురా. రే నాకే అబద్ధం చెబుతావు నువ్వు. నాకు స్మెల్ వస్తుంది. మటనా చికెనా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏంట్రా మామ బాధ కూర్చొని ఉన్నావు? దసరా వస్తుంది కదా మామ, బట్టలు కొనుక్కోడానికి డబ్బులు లేవురా. అర్రే డబ్బులు లేవా? సరేరా, నేను పని చెప్తాను. 2 రోజులు పని చేస్తే చాలు, దసరానే కాదు నవరాత్రులే జరుపుకోవచ్చు. ఏంట్రా ఈ గెటప్? అడుక్కునే గెటప్ బాగుందా? నీ అబ్బా. ఏం నానా, నోటిగా అన్నం తీసి అని నవ్వుతావు. ఏంటంటావా? ఒకసారి పైకి వేసుకో లుక్. ఏ ఫ్లాష్ బ్యాక్. నానోయ్ ఏంట్రా? రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పని ఏముంది? నేను బతకను, నేను చచ్చిపోతాను. ఏరో ఏం చేస్తున్నావు, దండం కడుతున్నావా? నీ అబ్బా, నేను దండం కట్టలేదురా, ఊరేసుకుంటున్నా. ఏమైందిరా, ఎందుకు అంతలా కష్టం వచ్చింది నీకు? అందరు కలిసి మోసం చేశారురా మామ, నేను బతకను మామ, నేను చచ్చిపోతా. సర్లే, ఊరేసుకుంటే వేసుకున్నా కానీ ఆ తాడు కొంచెం గట్టి కొట్టు, పిల్లలు ఉయ్యాలు ఊటానికి పనికి వస్తుంది. ఏంట్రా మామ వీడియో చూస్తున్నావా? ఏంది మామ బాధల్లో ఉన్నావు? ఏం లేదు, పోరా. కేక్ తీసుకో మామ. వద్దులే, పోరా. తీసుకో మామ. ఎవర్రా కేక్ తీసింది? నేనేమా.
అరే అది కుక్క తిన్నదిరా. అమ్మాయి 2 రోజులు స్కూల్ కి సెలవులు ఇచ్చారు. ఏంట్రా స్కూల్ పోకుండా ఇంటికి వచ్చావు? ఈరోజు తుఫాన్ అని ఇంటికి వచ్చేసాను నాన్న. తుఫానా? పది చెడిపోయిందని తుఫాన్ పంపించారు స్కూల్ వాళ్ళు. అంతలోకి నువ్వు ఇంటికి వచ్చేస్తావా? పదా స్కూల్ పదా. నువ్వేం చదువుకున్నావు నాన్న? నేను అప్పట్లోనే 5వ క్లాస్ చదివా. పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎప్పుడు ఫెయిలే. అందుకే నాన్న నువ్వు ఇలా తయారయ్యావు. తుఫాన్ అంటే కాదు వర్షం.